ప్రైజ్ ద లార్డ్. కొద్ది సమయం మనం దేవుణ్ణి స్తుతించుదాం, ఆరాధించుదాం, మహిమపరచుదాం. ఎందుకంటే ఆయన యొక్క కృప, ఆయన యొక్క ప్రమేయము లేనిదే మనం ఏం చేయలేం. మరి అటువంటి ప్రభుని మనము ఆరాధిస్తూ స్తుతిస్తూ మనము గణపరచుదాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. యేసయ్యా 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 యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. Praise the Lord. Praise the Lord. యేసు రాజా వందనం, యేసు రాజా స్తోత్రం, యేసు రాజా ఆరాధన, యేసు రాజా మహిమ. Praise the Lord. Praise the Lord. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి ఆరాధన, మా మంచి కాపరి మహిమ. కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, కరుణామయుడా ఆరాధన, కరుణామయుడా మహిమ. Praise the Lord. Praise the Lord. Praise the Lord.
ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా మహిమ. ఆత్మదేవా మహిమ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా మహిమ. త్రియేక దేవా మహిమ. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవుని వాక్యం చదువుకుందాం. ఈ రోజు మనం విన్నటువంటి సుశేష పట్టణాన్ని మరొకసారి మననం చేసుకుని ధ్యానించుకుందాం. లూకాసు సువార్త 6వ అధ్యాయము 36 వచనం నుండి 38 వచనం వరకు. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉండుడు, పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చియు తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. పరులను క్షమింపుడు, మీరును క్షమింపబడుదురు. పరులకు మీరు వసుగుడు, మీకును వసుగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసుగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈరోజు మనం విన్నటువంటి ఈ సువిశేష పట్టణంలో ప్రభు మనకి ఇచ్చేటువంటి సందేశం 36వ వచనములో, మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండుడు. ఏ విధంగా మనం కనికరం కలవారై ఉండాలి? మీ తండ్రి వలె. మన తండ్రి ఎవరు? ప్రభు, క్రీస్తు ప్రభు ఇక్కడ మనకు బోధించేది మన తండ్రి. ఈ లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఆయన ఏ విధంగా అయితే కనికరము కలిగి మనలందరినీ, మానవులైనటువంటి మనలందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడో, కనికరము కలిగి ఉన్నాడో, మనము కూడా ఒకరి పట్ల ఒకరు కనికరము కలిగి ఉండాలని ఈరోజు ఈ యొక్క సువిశేష పఠనం ద్వారా క్రీస్తు ప్రభు మనకి బోధిస్తున్నారు. ఇక్కడ మనం 2 విషయాలను మనం ధ్యానించాలి. మొట్టమొదటిది దేవుని యొక్క కరుణ. దేవుడు కనికరము కలవాడు, సులభముగా కోప్పడివాడు కాడు, అన్యాయముగా తీర్పు ఇచ్చేటువంటి వాడు కాడు. ఆయన సులభముగా కోప్పడివాడు కాదు, దయ కలిగినటువంటి వాడు, కనికరము కలిగినటువంటి వాడు, ప్రేమను కలిగినటువంటి వాడు. అది మనం అందరికీ తెలుసు. దేవుని యొక్క ఆయన వ్యక్తిత్వం దయ, కనికరం. మరి రెండవది, మనము కూడా కనికరము కలిగి జీవించాలని దేవుని యొక్క ఆశ. ఈరోజు ఈ కొద్ది క్షణాలు, ఈ కొద్ది నిమిషాలు ఈ యొక్క ఉద్దేశం గురించి, ఈ యొక్క సందేశం గురించి మనం ధ్యానించుకుందాం. మనకందరికీ తెలుసు, లూకాసు సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ మనకి తెలిసేటువంటి ఆ యొక్క సందేశం తప్పిపోయినటువంటి కుమారుడు గురించి. అందరికీ తెలుసు, తప్పిపోయినటువంటి కుమారుడు ఏ విధంగా అయితే తన యొక్క స్వలోభాల కోసం, తన యొక్క స్వార్థం కోసం తాను ఈ లోక ఆశలకు బానిస అయి, తండ్రి నుండి ఏ విధంగా అయితే తనకి రావలసినటువంటి ఈ యొక్క వంశపారంగా రావలసినటువంటి ఆస్తినంతా పోగు చేసుకుని దూరదేశానికి వెళ్ళిపోయి విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి సంఘటన మనకు అందరికీ తెలుసు. ఎంత తండ్రికి అంత బాధ కలిగించినప్పటికీ
తండ్రికి అంత విషాదగాథం మిగిల్చినప్పటికీ చివరికి చూడండి ప్రియులారా, తండ్రి ఏ విధంగా కుమారుడిపై కనికరము కలిగాడో మనం తెలుసుకోవాలి. పక్ష సాధింపు కానీ ఎప్పుడు చేయలేదు. సహజంగా మన మన స్నేహితులు కానివ్వండి, మన బంధుమిత్రులు కానివ్వండి, మన తోబుట్టువులు కానివ్వండి, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా సరే మనకి నమ్మక ద్రోహం చేస్తే మనం ఏం చేస్తాం? నమ్మక ద్రోహం చేస్తే ఏం చేస్తాం? కక్ష సాధింపు. వాళ్ళ నాశనం అయిపోయే వరకు, వాళ్ళని శిక్షించే వరకు, వారి జీవితంలో అనేకమైనటువంటి బాధలు పడే వరకు మనం నిద్రపో. కానీ తండ్రి చూడండి, ఎటువంటి కక్ష సాధింపు చేయలేదు. ఆయన కుమారుని అర్థం చేసుకున్నాడు. కుమారుని యొక్క బలహీనతను అర్థం చేసుకున్నాడు. కుమారునికి కరుణ చూపించి, ఈ నా కుమారుడు, నా రక్తంలో రక్తం, నా మాంసములో మాంసం, నా యొక్క సుపుత్రుడు, నా యొక్క బిడ్డ అని కనికరించి కుమారుని క్షమించాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అది మనము గమనించాలి. అయితే ఈరోజు ముఖ్యంగా నేను పోయినసారి ధ్యానించిన విధంగా శత్రువులను క్షమించడం అంటే అదొక ఫీలింగ్, ఇమోషన్ కాదు, ఒక ఫీలింగ్ కాదు. అది క్షమించడం అంటే ఏ విధంగా మనం క్షమించాలి? మర్చిపోయింది. కార్యరూపం దాల్చాలి. నేను ఒక వ్యక్తిని క్షమిస్తున్నానంటే అది నా జీవితంలో ఒక కార్యరూపం దాల్చాలి. అది మనం క్షమించే విధంగా. నేను క్షమిస్తున్నానంటే సరిపోతుందా? క్షమిస్తున్నానంటే ఇమోషన్ ఫీలింగ్ తో సరిపోతుందా? సరిపోదు. నేను క్షమిస్తున్నానంటే దానిని మనము కార్యరూపం దాల్చాలి. మన దైనందిన జీవితంలో అది పాటించాలి. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ప్రభు మనకి ఇచ్చేటువంటి సందేశం, దేవుడు ఏ విధంగా అయితే కనికరము కలిగి మనపై ఉన్నాడో మనము ఒకరి పట్ల ఒకరము కనికరము కలిగి ఉండాలని చెప్తున్నాడు. అయితే ఈ విషయాలలో మనము కనికరం గురించి అర్థం చేసుకున్నప్పుడు 5 విషయాల గురించి మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది క్షమించటం. కరుణ కలిగి జీవించడం అంటే మనము క్షమించాలి. రెండవది దయ చూపాలి. మూడవది సహనం కలిగి ఉండాలి. నాలుగవది అర్థం చేసుకోవాలి. ఐదవది ఇతరుల మీద తీర్పు తీర్చకుండా ఉండాలి. ఈ 5 విషయాల గురించి మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను ఏ విధంగా అయితే, తండ్రి దేవుడు ఏ విధంగా అయితే కరుణ కలిగి ఉన్నాడో మనము ఒకరి పట్ల ఒకరము కరుణ కలిగి ఉండాలి. ఈ కరుణ కలిగి ఉండాలంటే మనకి ఈ 5 విషయాల గురించి మొట్టమొదటిగా మనం ధ్యానించుకోవాలి. మొట్టమొదటిది క్షమించటం. ఇది అంత సులభం కాదు, చెప్పే అంత సులభం కాదు. కానీ ప్రభు చెప్తున్నాడు, ప్రియులారా, మనకు ద్రోహం చేసినటువంటి వారిని, మనకు కీడు తలపెట్టినటువంటి వారిని, మనల్ని బాధించినటువంటి వారిని, మనల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారిని ఎవరైనా సరే ప్రభు చెప్తున్నాడు మనము క్షమించాలి. అందుకనే ప్రభు చూడండి, ఆయన పలికినటువంటి మొట్టమొదటి పలుకు, శిలువలో 7 ముఖ్యమైనటువంటి పలుకులు ఆయన పలికినటువంటి పలుకులలో మొట్టమొదటి పలుకు లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. చూడండి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆ యేసయ్యను ఎంత అవమానించారు. క్రూరముగా ఆయనను కొరడా దెబ్బలకు అండగొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఈడిచే పొడిచారు. ఎంత హ్యూమిలియేట్ చేశారంటే మానసికంగా, శారీరకంగా ప్రభుని ఎంత అవమానించినప్పటికీ చివరి పలుకు, ఆయన శిలువలో పలికినటువంటి మొట్టమొదటి పలుకు, ప్రియమైనటువంటి సహోదరులారా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. వాళ్ళకి ఏం తెలియదండి,
వాళ్ళకి ఏం తెలియదు. ఆయన నిజమైనటువంటి దేవుడని తెలియదు, ఆయన మెస్సాయి అని తెలియదు. అందుకనే ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించవాలి. మరి అటువంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? క్షమాపణ అనేది మన క్రైస్తవుల నైజం. క్షమించడం అనేది మన యొక్క నైజం. క్రైస్తవుల్ని, కథోలికల్ని ఎక్కువగా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రేమిస్తున్నారంటే, గౌరవిస్తున్నారంటే, అభిమానిస్తున్నారంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి? ఒక చెంపపై కొట్టితే రెండో చెంప చూపించమన్నాడు మన యేసయ్య. మరి మహాత్మా గాంధీ ఆయన స్వతంత్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చాడు? మహాత్మా గాంధీ క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క బైబిల్ చదివి ఆయన ప్రేరేపితుడై మన భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చాడు. ఏ విధంగా? అంటే ఘనతోనా, కత్తితోనా? సహనము. అటువంటి అనేక మంది, నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా ఫ్రీడమ్ తీసుకొచ్చినటువంటి నెల్సన్ మండేలా కూడా ఆయన జైల్లో పెట్టినటువంటి వారిని క్షమించాడు, ప్రార్థన చేశాడు. క్షమించిపోయినట్లయితే, ప్రార్థన చేయకపోయినట్లయితే వారికి నిజమైనటువంటి స్వతంత్రం రాలేదనేటువంటి ఆలోచన కలిగాడు. అందుకనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది క్షమించాలి. అందుకనే పునీత పౌలుడు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 32వ వచనములో పౌలుడు ఈ విధంగా చెప్తున్నాడు, క్షమించడం ఎలా? దానికి బదులుగా పరస్పరము దయను, మృదుత్వమును మనము ఏ విధంగా క్షమించాలంటే, క్రీస్తు ద్వారా దేవుడు మేము క్షమించినట్లే ఒకరినొకరు క్షమించుకోండి. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 32వ వచనములో క్రీస్తు ప్రభు ఏ విధంగా మనల్ని క్షమించారో మనం ఒకరికొకరము క్షమించుకోవాలి. మరి క్షమించుకుంటున్నావా? ఒకరికొకరు క్షమించుకుంటున్నావా? లేదు. దూషించుకోవటం, ఒకరి మీద ఒకరు పగ, ఒకరి మీద ఒకరు తిట్టుకోవటం, దుర్భషలాట మాట్లాడటం, అనేకమైనటువంటివి మన సంఘంలో మరీ 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 పేరుకుపోతున్నాయి. కానీ ఈరోజు మనం ఏ విధంగా మనము కూడా ఈ యొక్క సమాజానికి ఒక మార్పు తీసుకురావాలి. ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి దూషించటం, అవమానించటం, చెడ్డగా మాట్లాడటం, ఒకరి మీద ఒకరు అనేకమైనటువంటి కేసులు పెట్టుకోవటం, రక్త సంబంధికులే. మరి ఇటువంటి పరిస్థితులు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరినీ కోరేది, తండ్రి దేవుడు ఏ విధంగా అయితే కరుణ కలిగి ఉన్నాడో మనము ఒకరి పట్ల ఒకరము కరుణ కలిగి ఉండాలి. ఆ కరుణ కలిగి ఉండాలంటే మొట్టమొదటి మన జీవితంలో ఉండాల్సింది క్షమాగుణం. క్షమించాలి. అది ఏ తప్పైనా సరే, అది ఏ విషయమైనా సరే, నిన్ను అవమానించిన, నేను అనేక విధాలుగా చిత్రహింసలు చేసిన, మనలో పట్టు వెడనేటువంటిది మనలో చాలా మంది చెప్తాను. నేను మొన్న ఒకసారి ఎవరో ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు పడటం లేదు. నేను నన్ను క్షమించు, మనం క్షమించాలి కదా. నేను క్షమించను. మరి ఏం చేస్తాను నువ్వు చచ్చిపోతే? మరి ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞ అది, క్షమాపణ. కానీ ప్రియమైనటువంటి సహోదరులారా, మనం క్షమించు. ఒకరోజు ఒక వ్యక్తి ఆఫీస్ నుండి తాగి వచ్చి ఇంట్లో అనేకమైనటువంటి గొడవలు చేశారు. అలా జరుగుతూ ఉంది. ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజు. భార్య ఆఫీస్కి వెళ్లే ముందు చెప్పింది, ఏమండి
మీరు ఈరోజు మన పెళ్లి రోజు త్వరగా రండి, పిల్లలతో మనం షికారిగా అందరి దగ్గరికి వెళ్దాం, ఒక ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేద్దామని భార్య చెప్పింది. కానీ అది మర్చిపోయి స్నేహితులతో పార్టీ చేసుకుని ఇంకా ఎక్కువ తాగి వచ్చాడు. ఆయన్ని తన స్నేహితులు తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టారు. సరే, స్నేహితులు ఉన్నారు కాబట్టి ఏమైనా గొడవ చేస్తే బాగోదని భార్య సహనం కలిగి వదిలేసి మళ్ళీ ఉదయం లేచిన వెంటనే భర్తే తన హృదయంలో ఆ గిల్ట్ ఫీలింగ్ కలిగి, నన్ను క్షమించు, నేను తాగి రాకుండా ఉండాల్సింది, ఇది నిన్న మన రోజు పెళ్లి రోజు కదా, మన కుటుంబంతో మనం మంచిగా హోటల్కి వెళ్ళాల్సింది, కానీ స్నేహితులు స్నేహం వల్ల బాగా తాగి నిన్న వచ్చాను, లేటుగా వచ్చాను, నన్ను క్షమించు అని చెప్పాడు. అప్పుడు భార్య ఏమంది, సరేనండి, మీరు ఎప్పుడు చేసేదే కదా, సరే నేను క్షమిస్తున్నాను అని చెప్పింది. తర్వాత కొన్ని రోజులైన తర్వాత భార్య భర్తలు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆమె పదే చెప్తుంది, ఏమని, స్నేహితులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో, చుట్టపట్టలతో, నిన్న మొన్న మా పెళ్లి రోజు, మా ఆయన పెళ్లి రోజు మరీ చెప్పా, ఏమని, ఈరోజు పెద్దలుగా రండి, తాగి రావద్దు, పిల్లలతో మనం హోటల్కి వెళ్దామని. ఆయన విన్నాడా? వినలేదు. ఏం చేశాడు? బాగా తాగి వచ్చాడు. అలా కలపండి వాళ్ళందరికీ చెప్తుంది. భర్తకి అర్థం అలా. ఏమని చెప్పింది? క్షమించాను అంది. కానీ ఆమె చేసేది ఏంటి? అంతా ఈదులో పెట్టడం. అప్పుడు అడిగాడు, ఏమే నన్ను క్షమించానన్నావు ఏంటి అంటే, మరి నేను క్షమించానని నీకు తెలియొద్దా? నేను క్షమించానని నీకు గుర్తొద్దా? అందుకనే భర్తలు ఏం చేస్తాం మనం, సూటు పోటు మాటలతో పొడుస్తాం. అది మంచి పద్ధతా? కాదు. క్షమించాలంటే క్షమించి మర్చిపోవాలి, అది నిజమైనటువంటి క్షమాపణ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మనలో అటువంటి వారు ఉన్నారా? లేరా? క్షమాపణ అనేది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ప్రతి వ్యక్తిలో ప్రత్యేకమైనటువంటి సమాధి తోట ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఒక సమాధి తోట ఉంటుంది. ఆ తోట, అందులో ప్రేమించేవారు స్నేహితులు చేసే తప్పిదాల్ని, బాధించే మాటలను పాతి పెట్టాలి. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక తోట ఉంటుంది. ఆ తోటలో మనం ఏం చేయాలి? మన భర్తలు కానివ్వండి, భార్యలు కానివ్వండి, పిల్లలు కానీ, తోటి వారు కానీ ఎవరైనా తప్పు చేస్తే దాన్ని ఏం చేయాలి? పాతి పెట్టాలి. పాతి పెట్టిందని మళ్ళీ తవ్వకూడదు. ప్రియమైనటువంటి సహోదరులారా, క్షమాగుణానికి చాలా ముఖ్యమైనటువంటిది క్రీస్తు ప్రభువే మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఆయనకి తెలుసు మనము సహజంగా మానవులు, ఏదైనా తగ్గుతాము కానీ క్షమించడానికి తగ్గమని ఆయనకి తెలుసు. అందుకనే క్షమాపణ అనేది పరలోకం చేరుటకు ఉపయోగపడే ఒక వంతెన వంటిది. మనం పరలోక రాజ్యంలో చేరాలంటే మనము క్షమించాలి. అది ఒక వంతెన. మీ భర్త ఎటువంటి వారైనా సరే, మీ యొక్క స్నేహితులు ఎటువంటి వారైనా సరే, మీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, మనము తప్పనిసరిగా ఏం చేయాలి? క్షమించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్షమాపణలో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది, ప్రియమైనటువంటి సహోదరులారా, మనల్ని మనము క్షమించుకోవాలి.
మొట్టమొదటిగా నన్ను నేను క్షమించుకోవాలి. రెండవది ఇతరులు క్షమించమని అడగాలి. కోడలు కానీ అత్త కానీ ఇది నేర్చుకోవాలి. నువ్వు తప్పు చేయకపోవచ్చు. కోడలు అనుకోండి, నేనేం తప్పు చేశాను? నువ్వు తప్పు చేయకపోవచ్చు, కానీ పెద్ద మనసుతో నువ్వు క్షమించమని అడగాలి. మూడవది క్షమించాలి. మొట్టమొదటిది ఏంటి? మనల్ని మనము క్షమించుకోవాలి. రెండవది ఇతరులు క్షమించమని అడగాలి. మూడవది మనం క్షమించాలి. మళ్ళీ మనం ఏ విధంగా క్షమించుకోవాలంటే చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజుల్లో ఎంతో మంది తాము క్షమించలేకపోతున్నారు. చేసిన తప్పులను బట్టి నేను జీవించడం వృధా అని మనస్తాపపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు చాలా మంది, ముఖ్యంగా యువతి యువకులు. ఏదో తల్లిదండ్రులు వాడి యొక్క భవిష్యత్తు కోసం ఏదో రెండు మాటలన్న దానికి వాళ్ళు దుఃఖించి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈరోజు. వారిని క్షమించలేకపోతున్నారు ఈరోజు. సో మొట్టమొదటిగా ప్రియమైనటువంటి సహోదరులారా, మనల్ని మనము క్షమించుకోవాలి. చూడండి పేతురు గారు, యూదా ఇస్కారియోతు, రెండు శిష్యుల గురించి మనం ధ్యానిస్తే తప్పనిసరిగా మనల్ని మనం ఏ విధంగా క్షమించుకోగలమో తెలుస్తుంది. ఇద్దరు శిష్యులే, దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి శిష్యులే. వారిలో ఉన్నటువంటి ఆ యొక్క గుణం చూడండి. పేతురు గారు ప్రభుని 3 సార్లు ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. 3 సార్లు, ఒకసారి కాదు. చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయము 57వ వచనంలో, కానీ అతడు అమ్మా నేను అతన్ని ఎరుగను. ఆయన ఎవరో నాకు తెలియదు ఒకసారి. రెండోసారి నువ్వు ఆయనలో ఒకడు కాదన్నప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బే అబ్బబ్బబ్బబ్బ నాకు తెలియదు ఆయన గురించి నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, అటువంటి పేతురు గారు, అదేవిధంగా యూదా ఇస్కారియోతు కూడా ప్రభుని యూదులకు అప్పచెప్పాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం, గురుద్రోహియగు యూదా యేసునకు శిక్ష విధించాలి. అది గురుద్రోహియగు యూదా ప్రభుని యూదులకు అప్పగించాడు. ఇద్దరు తప్పులు చేశారు. ఒకరేంటో నాకు తెలీదు బొంకాడు, ఒకరేంటో ముద్దు వల్ల ఒక ముద్దు పెట్టి ప్రభుని అప్పచెప్పాడు. ఇద్దరు చేసిందే తప్పే, క్షమించరానటువంటి తప్పు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది వారిద్దరిలో పేతురు గారి యొక్క మనస్తాపం. ఆయన క్షమించుకున్నాడు. చూడండి పేతురు ఏ విధంగా క్షమించుకున్నాడంటే, లూకాసు వార్త 22వ అధ్యాయము 48వ వచనములో, యేసు వానితో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం, కోడి కూయక మునిపే నీవు 3 సార్లు నన్ను ఎరుగునందువు అని యేసు చెప్పినటువంటి మాటను నమ్మి అది నెప్పికి తెచ్చుకుని వెలుపలకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది నిజమైనటువంటి తనను తాను క్షమించుకున్నాడు. తను చేసినటువంటి తప్పుని తెలుసుకుని యేసయ్య నిజమైనటువంటి దేవుడు, కరుణామయుడు, దయామయుడు, ప్రేమమయుడు, నన్ను క్షమిస్తాడు అనేటువంటి తనలో తాను అటువంటి గట్టి దృఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఆయనలో ఉంది కాబట్టే తనను తాను క్షమించుకున్నాడు. కానీ గురుద్యోగి అయినటువంటి యూదా ఇస్కారియోతు ఏం చేశాడంటే చూడండి,
35వ అధ్యాయము మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. గురుద్యోగి యోధ శిక్ష విధింపబడుట చూసి పశ్చాత్తాపం పొంది ఆ 30 వెండి నాణెములను తెచ్చి నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకుంటుని అని చెప్పి తర్వాత వెళ్ళి ఏం చేశాడండి? ఉరి వేసుకున్నాడు. పట్టణము వెలువలుపున వెళ్ళి ఉరి వేసుకున్నాడు. చూడండి, ఒకరేంటో క్షమించుకున్నాడు, మరొకరు ఉరేసుకున్నాడు. అంటే తనను క్షమించలేకపోయినాడు. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రతి ఒక్కరూ ముందుగా మనం తెలుసుకోవాల్సింది మనల్ని మనము క్షమించుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి. అందుకనే సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనములో, సామెతల గ్రంథము నీతిమంతుడు కూడా రోజుకి 7 పర్యాయములు పడిపోతాడు. కనుక ముందు నిన్ను నీవు క్షమించుకోవాలి. ఆ తర్వాత ఇతరులను క్షమించే వ్యక్తిగా నీవు తయారవుతావు. ఎక్కడ క్షమాపణ ఉంటుందో అక్కడ స్వర్గం ఉంటుంది. ఎక్కడ క్షమాపణ ఉంటుందో అక్కడ, క్షమాపణ ఉండదో అక్కడ నరకం ఉంటుంది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, మనము దేవునిలాగా కరుణ కలిగి, ఒకరి పట్ల ఒకరు కరుణ కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనలో ఏముండాలి? క్షమించేటువంటి గుణం ఉండాలి. మరి నాలో ఉందా? ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మరి ఇటువంటి తపస్కాలంలో మనల్ని మనము క్షమించుకోవాలి. మొట్టమొదటిగా ఆ క్షమాగుణాన్ని మనకు నేర్పించమని ప్రభుని అడగాలి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనలో ఆ కరుణ, దేవుడు ఏ విధంగా అయితే కరుణామయుడు, అటువంటి కరుణ మనలో ఉండాలంటే మొట్టమొదటిగా మనము క్షమాగుణం కలిగి ఉండాలి. ఈ క్షమాగుణంలో మొట్టమొదటి మనం చేయవలసింది మనల్ని మనము క్షమించుకోవాలి. రెండవది క్షమించమని అడగాలి. ఇది తప్పు లేదు. నేను ఎవరినైనా క్షమించమని అడిగితే నా వ్యక్తిగతం ఏం తగ్గదు, నా ఇజ్జత్ ఇంకా పెరుగుతుంది. కొంతమంది అనుకుంటారు నేను క్షమిస్తే నా ఇజ్జత్ తగ్గిపోద్ది. అదే తగ్గదు. నువ్వు ఎంతమందిని క్షమించమని అడుగుతావో అంతగా ఇజ్జత్ పెరుగుతుంది. నీ వ్యక్తిగతం, నీ యొక్క ఆ యొక్క పేరు పెరుగుతుందే కానీ తగ్గదు. అందుకనే మనం తప్పు చేసినా తప్పు చేయకపోయినా మనం అలవాటు చేసుకోవాలి, మనము క్షమించమని అడగాలి. అదే మనం చేయవలసింది. ఇతరులను క్షమించలేని వాడు, ఇతరులను క్షమించని అడగలేని వాని జీవితం చెదలు పట్టినటువంటి చెట్టు వంటిదని చెప్తూ ఉన్నారు. మనం ఇతరుల్ని క్షమించమని అడగపోతే మనకు చెదల పట్టినటువంటి చెట్టు వంటి వాడు. మన గృహాలన్నిటిలో, ఈ ఇళ్ళులో ఈ కిటికీలు తలుపులు ఏమవుతుంది?
చెద పడుతుంది. చెద పట్టి ఏమవుతుంది? లోన లోన తినేది. అదేవిధంగా మనం ఇతరులను క్షమించమని అడగపోతే మనలో కూడా ఆ చెదలాగా మనల్ని మనము క్షీణించుకుంటాం. ఒకేసారి క్షమించమని అడుగు, ఎంత సంతోషం. చాలా సంఘటనలు జరిగాయి. తల్లిదండ్రులు బిడ్డలు కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోరు, కొన్ని సంవత్సరాలు. అదే ఒక్క క్షణంలో ఎవరైనా సరే తగ్గి నన్ను క్షమించమని అడిగితే ఎంత సంతోషం ఉంటారండి. ఆ ఆనందం, ఆ సంతోషం పట్టరానేటువంటిది. మరి అటువంటి ఆనందం సంతోషం మనలో కలగాలంటే మనం చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా సరే మళ్ళీ మనము క్షమించమని అడగాలి. నేర్చుకోండి. క్షమించమని అడగాలి. దేవుడు మనల్ని దీవిస్తాడు, ఇంకా ఆరోగ్యంగా ఉంటాం. మనం ఎవరైతే క్షమించమని అడగమో చెదల పట్టినటువంటి చెట్టు వాళ్ళని చెదల పట్టి మన హృదయాల్లో చెదల పట్టి మనమే నాశనమై. నరునికి స్వకీయ దోషము గురిగింజ విదుంబుగానే గోచరముగా పరుడు నరించు దోషము దారధర్మము వలె దోచు మన మాలికే పుడన్. అంటే నీవు చేసిన తప్పు నీకు గురిగింజ వలె కనిపిస్తూ ఎదుటి వారి చేసినటువంటి తప్పు పర్వతం లాగా ఉంటుంది. అవునా కాదా? మనం చేసినటువంటి తప్పు ఏమనుకుంటా, ఏముందలే చిన్నదే కదా. మరి ఇతర వారు చేసినటువంటి తప్పులు పెద్ద పర్వతం లాగా ఉంటుంది. మరి దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి తాను చేసిన తప్పులను బీరువాలో బాండు పత్రాల వల్ల దాచుకుంటూ ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రంలో వీధుల్లో పంచుతాం. నేను చేసినటువంటి తప్పుల్ని ఏం చేస్తాం? మనం బాండు పేపర్ లాగా ఈ బీరువాలో దాచుకుంటాం. మరి ఇతరులు తప్పు చేసినటువంటి తప్పుల్ని ప్రచార పత్రాలు ఉంటాయి కదా, ఇంటింటికి పంచి పెడతారు. ఇది సహజంగా అందరూ చేసేది. ద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. నేను నీతిమంతుడిని కాదు. నేను అనేకమైనటువంటి తప్పులు చేసినటువంటి వాడిని. కనుక మనము ఇతరులు క్షమించమని అడగాలి. చివరిగా ఇతరుల్ని మనము క్షమించాలి. తప్పనిసరిగా క్షమించాలి. అడిగినప్పుడు క్షమించడం కాదు. తప్పు చేసినటువంటి కుమారుడు తండ్రి అడగకుండానే క్షమించాడు. మనసులో అనుకున్నాడు, నా తండ్రి చాలా దయామయుడు, కరుణామయుడు. నా తండ్రి సమక్షంలో అనేకమైనటువంటి సేవకులు ఉన్నారు. నేను వెళ్ళి తండ్రి నేను నీకు ద్రోహం చేశాను అని చెప్దామని అనుకున్నాడు. కానీ చెప్పక మునిపే తండ్రి ఏం చేశాడు? క్షమించాడు. అదేవిధంగా అడగకుండానే క్షమించటం, అడిగినప్పుడు క్షమించటం కాదు, అడగకుండానే మనము క్షమించాలి. ఇది తప్పనిసరిగా ప్రియమైనటువంటి సహోదరులారా మనం తెలుసుకోవాలి. విమర్శ అనేది పెంపుడు పావురం వంటిది. అది ఎన్ని చోట్ల తిరిగి తిరిగి చివరికి మన గూటికే వస్తుంది. అందుకనే ఎవరిని మనము విమర్శించొద్దు. నువ్వు ఎవరి మీద అయితే విమర్శలు తర్వాత ఈ పత్రాలు పంచుతావో తిరిగి ఎక్కడికి వస్తే మన దగ్గరికే వస్తాయి. మరి అది కొంచెం ధ్యానించి మనం క్షమించడానికి ప్రయత్నిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవది ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభు మనందరినీ కోరేది ఈ దయ. మనము కరుణ కలిగి, మనకు కూడా కనికరము కలిగి ప్రభు వలె ఉండాలంటే మొట్టమొదటి మనలో క్షమించేటువంటి గుణం ఉండాలి. రెండవది దయ చూపించటం. మనము దయ చూపించడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి. క్షమించటం ఏ విధంగా ముఖ్యమైనటువంటిదో దయను కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. ఆపదలో ఉన్నవారు, అవసరంలో ఉన్న వారికి మనము చెడు కలిగించకూడదు. మనము ఎప్పుడు
చెడును ఆశపరచకూడదు. మనం కూడా మనకు తెలుసు, ఒక క్రీస్తు ప్రభు చెప్పినటువంటిదే. ఒకడు ఒక యజమాని దగ్గర అప్పు చేసి అప్పు చెల్లించకుండా ప్రాధేయపడినప్పుడు ఆ యజమాని ఏం చేశాడు? క్షమించాడు. దయ కలిగి దయను చూపించాడు. మరి అదే సేవకుడు తోటి సేవకుడి మీద ఏం చేశాడు? చెరసాలలో వేయించాడు. దయ చూపించాడు. మనం కూడా అంతే. మనం ఒకరి దగ్గర అప్పు తీసుకుంటాం. మనం ఒకసారి అప్పులు ఇస్తాం, ఏదో సహాయం చేస్తాం, కానీ వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోం. వాళ్ళు కట్టే పరిస్థితిలో ఉన్నారా, వాళ్ళకి స్తోమత ఉందా అని ఏకొచ్చిన ఇంకితమైనటువంటి జ్ఞానం లేకుండా మనం ఇతరులను ఎంత ఇబ్బంది పెడతామో ఒకసారి ఆలోచించి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మనము దయ చూపించాలి. దయ చూపించాలి. అందుకనే ప్రభు ఈరోజు చెప్తూ ఉన్నాడు, నీకు దయ కావాలంటే దయామయులు ధన్యులు, వారు దయను పొందుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ఈ వాక్యాన్ని చదువుతాం. ఈరోజు మనం విన్నటువంటి సువిశేష పట్టణంలో, పరుల గూర్చి మీరు తీర్పు చేయకుడు, పరులను ఖండింపకుడు, పరులను క్షమింపుడు, పరులకు మీరు వసుకుడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మనము దయను కలిగి ఉండాలి. ఆ దయను మనము కలిగి ఉండాలంటే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 36వ వచనంలో చూసినట్లయితే, ఈ అత్యల్పులలో మీరు ఏది చేసినా అది నాకు చేసినట్లని ప్రభు చెప్పారు. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలను మన దైనందిన జీవితంలో మనం అన్వయించుకుందాం, జీవిద్దాం. మొట్టమొదటిది క్షమించడం, రెండవది దయ చూపించడం, మూడవది సహనం కలిగి ఉండాలి. మనలో ఎవరికి సహనం లేదు, పెద్దలకు లేదు, పిల్లలకు లేదు, ఎవరికి ఇటువంటి సహనం లేదు. హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు. హెస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం, సజీవుడను దుష్టుడు చనిపోవడం వలన నాకు సంతృప్తి కలుగదు. దుష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన సంతోషము కలుగుతుందని ప్రభు చెప్తున్నాడు. చూడండి ప్రభు ఎంత సహనం కలిగి ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు పదే 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 ప్రభుని విస్మరించారు. వారికి ఎన్ని దీవెనలు ఇచ్చినా, వారిని ఎంత దీవించినా ఇజ్రాయేల్ ప్రజలు ఒక్కొక్క వంకరైనట్లు వాళ్ళ బుద్ధులు కూడా. కానీ నిత్యుండైనటువంటి తండ్రి, దయ కలిగినటువంటి దేవుడు వారిని కోపపడ్డా? లేదు, సహనం కలిగాడు. ఎంత ఓర్పు అంటే, ఎంత సహనం అంటే బాబోయ్, మనము మాటల్లో వర్ణించలేము. మరి అటువంటి సహనం నాకుందా? ఇంకా చాలా మనం చెప్పుకోవచ్చు. కానీ ప్రియమైనటువంటి సహోదరులారా, మనము సహనం కలిగి జీవించాలి. మరి అటువంటి సహనాన్ని ప్రభు మనకు దయచేయమని ప్రార్థన చేయాలి. నాలుగవది, మన తోటి వారిని మనము అర్థం చేసుకోవాలి. తోటి వారిని అర్థం చేసుకోవాలి. ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాము? నేను బలహీనున్నే, నాలో తప్పులు ఉన్నాయి, నేను కూడా అనేకమైనటువంటి విషయాలలో తప్పుడు అడుగులు వేశాను. కానీ నా తోటి వారు ఏదైనా చేస్తే మనము సహించు. అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, లేవి కాండము 13వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నాడు,
లేవికాండం 19:17 ప్రభు చెప్తున్నాడు, పొరుగు వారిని మీద ద్వేషము పెట్టుకొనము. ఆ, అతని తప్పిదమును గూర్చి అతని మందలింపుడు. అతని మూలమున పాపము మూట కట్టుకుని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు కూడా మీ బాధ్యతను నెరవేర్తించాలి. బిడ్డలు సన్మార్గములు నడిస్తే వారిని సన్మార్గంలో నడిచినట్లయితే వారిని మనము షబాష్ అని వాళ్ళని ప్రోత్సహించాలి. సన్మార్గంలో నడకపోతే ఖండించాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఖండించటం లేదు పిల్లలు. ఖండిస్తే ఏమవుతాడు అని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైనటువంటి బాధ్యత బిడ్డలను సన్మార్గంలో పెంచాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాలి. చివరిది ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఎవరి మీద తీర్పు తీర్చకుండా ఉండాలి. వీఆర్ నాట్ జడ్జెస్. మనం న్యాయాధిపతులమా? మనం లా చదివామా? కానీ ఉదయం లేవటం మనం పనిచేసేది ఏంటి? ఇతరుల మీద తీర్పు తీర్చు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు గుమ్ముగుడు ఉంటారో అక్కడ ఈ తీర్పు జరుగుతుంది. పార్టీల గురించి, వ్యక్తుల గురించి, సంఘం గురించి, ఇక ఇతరమైనటువంటివి. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులు, అందుకనే పునీత పౌలుడు యోహాను రాసిన సువిశేషము 7:24 యోహాను మీకు పైకి కనిపించినటువంటి వ్యక్తులు కాకుండా న్యాయ సమ్మతమైనటువంటి తీర్పు చేయడం. మనకేం తెలీదు, అసలు ఏం జరిగిందో తెలీదు. ఎవరో వచ్చి చెవులు ఊతారు, ఇక మన తట్టుకోలేం. ఆ కడుపు ఉప్పిపోయినప్పుడు ఎవరంటారా బాబు, ఎక్కడికో అక్కడ కక్కాలి కదా. ఇక మనం ఏది తెలుసుకోకుండా చాటింపేస్తాం, పత్రాలు చదువుతాం. అందుకనే మనం ఏం తెలియకోకుండా మనము తీర్పు చేయకూడదని దేవుని వాక్కు చెప్తుంది. పునీత పౌలుడు రోమీయులకు రాసిన లేఖ 2:1 కూడా పౌలుడు ఏ విధంగా చెప్తున్నాడు? ఓ మనుషుడా, ఇతరులకు నీవు తీర్పు చెప్పుదవా? ఎవరినైనాను అది నీకు తగదు. ఎలయనా ఇతరులకు తీర్పు చెప్పుచు నీవే అట్టి కార్యములు చేయుచుంటివి కనుక నిన్ను నీవే ఖండించుకో. ఇది నిజం కాదా? చెప్పండి. మనం ఇతరులను ఖండిస్తాం, అదే మనం చేస్తాం. దేవుని వాక్యం చెప్తుంది. తద్వారా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరినీ కోరేది లూకాసు వార్త 6:36 మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండు. ప్రైజ్ ది లార్డ్. మరి కనికరము కలవారై ఉండాలంటే 5 ముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానించాలి. ఏంటది? మొట్టమొదటిది క్షమించండి. ఈ క్షమాపణలో 3 ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. మొట్టమొదటిది మళ్ళీ మనము క్షమించుకోవాలి. రెండవది ఎదురు క్షమించమని అడగాలి. మూడవది మనము ఇతరుల్ని క్షమించాలి. చాలా ముఖ్యమైనటువంటిది ఈ క్షమాపణ. క్షమించినటువంటి వారు దేవుని యొక్క తీర్పునికి లోనవుతారు. రెండవది దయ చూపించాలి. దయను కలిగి ఉండాలి. పెద్దల యందు, చిన్నపిల్లల యందు, వృద్ధుల యందు, సంఘంలో ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారు, ఈ సంఘంలో ఇంకే అనేకమైన జరిగినప్పుడు మనము దయ చూపించాలి. మూడవది
సహనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ప్రభు ఎంత సహనశీలుడో మనము కూడా ఒకరి పట్ల ఒకరము సహనం కలిగి ఉండాలి. 4వది తోటి వారిని అర్థం చేసుకోవాలి. నీ భర్తను అర్థం చేసుకుంటున్నావా? పిల్లల్ని అర్థం చేసుకుంటున్నారా? చివరిగా ఇతరుల మీద తీర్పు తీర్చు. ఈ 5 ముఖ్యమైనటువంటివి మనము జీవితంలో మనం పాటిస్తే తప్పనిసరిగా ప్రభు ఏ విధంగా అయితే కరుణామయుడు, మనము కూడా ఒకరి పట్ల ఒకరము కనికరము కలిగి జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈ దేవుని వాక్యంలో ఉన్నటువంటి మధురానుభూతి అయినటువంటి దేవుని యొక్క వాక్యం వాళ్ళందరినీ ప్రేరేపిస్తుంది. మనం ఒకరి పట్ల ఒకరము దయను, సహనాన్ని, కరుణను, ప్రేమను, తీర్పు తీర్చకుండా ఉండే విధంగా మనల్ని అందరినీ దీవించమని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన బిడ్డలందు మనకు సహనం కలిగే విధంగా, మన బిడ్డలు దేవుని యందు భయభక్తులు కలిగి మంచిగా చదువుకుని పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి బిడ్డలుగా ఎదగాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క ప్రార్థన కూటంలో మనల్ని ఆహ్వానించి బచ్చల సత్యబాబు, సత్యవతి వారి కుటుంబంలో దేవుడు అనేకమైనటువంటి మేలు చేశారు. వారి ఇరువురికి కలిగినటువంటి సంతానం బచ్చల శేఖర్ పెద్ద కుమారుడు, లక్ష్మీదేవి బిడ్డలను మరి ముఖ్యంగా తేజస్ ఈ రోజు నుండి 10th క్లాస్ పరీక్షలు రాస్తూ ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డను జ్ఞానవరాలతో దేవుడు దీవించాలని, బిడ్డల యందును వాళ్ళ యొక్క నడవడికనందును దేవుడు ప్రత్యేకంగా వారికి దీవెనలను, కృపను దయచేయాలని, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, ఇంకితరమైనటువంటి ఏమైనా ప్రభు వారిని తనకు కృపవరాలతో దీవించి నడిపించాలని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా బచ్చల శౌరి వారి యొక్క కుటుంబాన్ని, సత్యవేణి, శశి మనోహర్, సుధాకర్ వారి ఇరువురు కుమారులను, వారి కుటుంబాన్ని, శౌరి చేసే బాటా పనిని దేవుడు దీవించాలని,